నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. ఫార్ములా ఈ రేస్ కేసు మలుపు తిరగబోతోందా? ఛార్జ్ షీట్లో ఏం ఉండబోతోంది? కేటీఆర్ అరెస్ట్ ఖాయమా? ఏసీబీ ఎలా ముందుకెళ్లబోతోంది? ఇప్పటిదాకా ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? ఫార్ములా ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. 55 కోట్ల నిధుల దుర్వినియోగంపై ఏసీబీ త్వరలోనే కేటీఆర్పై అభియోగాలు నమోదు చేయబోతోంది. ఈ కార్ రేస్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? మరోసారి కేటీఆర్ని ఎంక్వైరీ చేస్తుందా? ఆ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలుతో కేసు మలుపు తిరగబోతోందా? కేటీఆర్కు బిగ్ షాక్. విచారణకు గవర్నర్ అనుమతి. ఫార్ములా ఈ రేస్ కేసు మలుపు తిరగబోతోందా? ఛార్జ్ షీట్లో ఏ ఉండబోతోంది? కేటీఆర్ అరెస్ట్ ఖాయమా? ఏసీబీ ఎలా ముందుకు వెళ్లబోతోంది? ఇప్పటిదాకా ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు. దీంతో ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఛార్జ్ షీట్ వేసేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి లభించినట్టయింది. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ క్రమంలో తాజాగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఇప్పటికే ఏసీబీ నివేదికిచ్చింది. 54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే చాలాసార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. 2 సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు అటెండ్ అయ్యారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై 2024 డిసెంబర్ 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక తాజా పరిణామంతో త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. విచారణ తర్వాతే ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అటు కేసులో కీలక నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్ పై డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఒకవేళ కేంద్రం అనుమతిస్తే ఆయనపై కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేసేందుకు రెడీగా ఉంది. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే ఛార్జ్షీట్తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగబోతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కార్ రేస్ నిర్వహణకయ్యే ఖర్చును స్పాన్సర్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించాలి. అలాగే కార్ రేస్ నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ట్రాక్ను ఏర్పాటు చేయాలి. 2023 ఫిబ్రవరి 11న జరిగిన రేస్ కోసం తెలంగాణ పురపాలక శాఖ తరపున హెచ్ఎండిఏ 12 కోట్లు ఖర్చు చేసింది. రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ భరించింది. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది అప్పటి ప్రభుత్వం. అక్టోబర్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎంసీసీ అమల్లో ఉన్న కేబినెట్ అనుమతి లేకుండానే 45 నుంచి 55 కోట్ల చెల్లింపులు జరిగాయి. డిసెంబర్ 12, 2024న కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతించారు. డిసెంబర్ 19, 2024న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఐపీసీ 409, 120B ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు బుక్ అయింది. ఈ కార్ రేస్ కోసం రూల్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీనివల్ల ప్రభుత్వానికి 54.88 కోట్లు నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిసెంబర్ 20, 2024న పీఎంఎల్ఏ కింద ఈడీ కేసు నమోదు చేసింది. డిసెంబర్ 28, 2024న ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 2, 2025న ఐఏఎస్ అరవింద్ కుమార్, జనవరి 3, 2025న బిఎల్ఎన్ రెడ్డి, జనవరి 7, 2025న కేటీఆర్ను విచారించింది. జూన్ 2025న ఏసీబీ 2వ దశ విచారణ చేపట్టింది. జూన్ 16న కేటీఆర్ రెండోసారి విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ నిర్వాహకులకు చెల్లింపులపై ప్రశ్నలు వేశారు అధికారులు. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్టుపై మీడియాతో మాట్లాడారు. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ను అమెండ్ చేశారు. ఆ ఎమ్మెల్యే మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణ తర్వాత ఛార్జ్షీట్ వేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు గవర్నర్ అనుమతి తీసుకున్నామని, ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ ఆమోదం కోసం పంపించామని, 3 నెలలవుతున్నా గవర్నర్ అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. గవర్నర్ అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్ట్ చేసినా, కేసు పెట్టినా 10 నిమిషాల్లో ఆయనకు బెయిల్ దొరుకుతుందని అన్నారు రేవంత్.
కేసు నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుందని స్పష్టం చేశారు. తాజాగా ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు విషయంలో ఏసీబీ విచారణకు 4 సార్లు హాజరయ్యారు. ఈ కేసులో ఏసీబీ కేటీఆర్ పాత్రకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈమెయిల్స్ ను, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను కూడా సేకరించింది. 9 నెలల పాటు పకడ్బందీగా అన్ని కోణాల నుంచి ఏసీబీ కూడా విచారణ జరిపింది. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు సెప్టెంబర్ 9న గవర్నర్కు ఏసీబీ అనుమతి కోరుతూ లేఖ రాసింది. దాదాపుగా 10 వారాల తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఛార్జ్షీట్ దాఖలకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఈ కేసుపై గవర్నర్ అనుమతి లభించడంతో రాజకీయ వర్గాల్లో, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే ఛార్జ్షీట్తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగబోతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైన సమయంలో ఆయన్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ విచారణ తర్వాత కేటీఆర్ బయటకొచ్చారు. ఈ క్రమంలో అక్రమ కేసులకు భయపడేది లేదని ఆయన చెప్పారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారని కూడా కామెంట్ చేశారు. 1000 సార్లు విచారణలకు పిలిచినా, అరెస్టులు చేసినా తగ్గేది లేదన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. తాజాగా గవర్నర్ అనుమతితో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ ఖాయమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సమయంలో కేటీఆర్ అరెస్ట్ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను అరెస్టు చేయాలన్నా, ఆయనపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరని రేవంత్ చెప్పారు. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతోనే కేటీఆర్ అరెస్ట్ ఆగిందని, లేదంటే ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ అయ్యేవారని రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కేసు విషయంలో ఏసీబీ ఏ విధంగా ముందుకు వెళ్తుందనే విషయం ఉత్కంఠ రేపుతోంది. అసలు ఏమిటి ఫార్ములా ఈ రేస్? ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వహించారు? ఈ వ్యవహారం కేటీఆర్ మెడకు ఎలా చుట్టుకుంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏంటి? ఇప్పటిదాకా ఏసీబీ విచారణలో ఏం తేలింది? ఇక ముందు జరగబోయే పరిణామాలేంటి? పర్యావరణాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మోటార్ వాహనాలు వెదజల్లే కార్బన ఉద్గారాలను తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తూ ఉంటారు. ఎలక్ట్రిక్ కార్లు కూడా 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవని ప్రూవ్ చేయడమే ఫార్ములా ఈ రేస్ లక్ష్యం. అంతర్జాతీయ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఈ రేస్లను నిర్వహిస్తూ ఉంటుంది. 2023 ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు ఈ రేస్ 9వ సీజన్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది. మొత్తం 11 జట్లు పాల్గొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉండే 22 బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లు పాల్గొన్నాయి. రేస్ను చూసేందుకు 35,000 మంది వచ్చారు. ఎలక్ట్రిక్ కార్లు గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలవని ఈ రేస్ నిరూపించింది. తొలి రేస్కు గ్రీన్కో సహా పలు సంస్థలు స్పాన్సర్షిప్ ఇచ్చాయి. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య వచ్చింది. తాము నిర్వహించలేమని ఎఫ్ఐఏ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి 2023 జూన్, జూలై మధ్య తేల్చి చెప్పారు. దీంతో నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. 2024 ఫిబ్రవరి నాటికి తాము స్పాన్సర్లను తీసుకొస్తామని, అప్పటి వరకు రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేయగా శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ నిధులు విడుదల చేశారు. హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించి ఈ నిధులను నిర్వహణ సంస్థ ఖాతాకు పంపించామనేది కేటీఆర్ వర్షన్. ఇక్కడే నిధుల గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది. దాదాపు 55 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించింది. ఈ క్రమంలోనే విచారణ కొనసాగుతోంది. ఆర్థిక శాఖ, సంబంధిత శాఖ నుంచి రికార్డులను తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించి ఆపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ పురపాలక శాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్లో 9వ సీజన్ రేసింగ్ నిర్వహించారు. నాటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖ అధిపతిగా ఎంఓయూ చేశా అని ఒప్పందంపై ఐఏఎస్ అరవింద్ కుమార్ సీఎస్కు జవాబిచ్చారు. ఈ రేస్ నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్లు చెల్లించడం వివాదాస్పదమైంది. ముఖ్యంగా 46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. వీటన్నింటిపైన ఏసీబీ ఎంక్వైరీ చేస్తోంది.
2023లో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్లో చెల్లింపులు జరిగాయి. రేసింగ్ రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్ఎండిఏ 20 కోట్లు ఖర్చు చేసింది. అదేవిధంగా రేస్ ప్రమోటర్గా వ్యవహరించిన నెక్స్ట్ జెన్ అనే ఏజెన్సీ 150 కోట్లు ఖర్చు చేసింది. ప్రచారంతో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్ లైట్స్ వంటి ఖర్చులను ఏజెన్సీనే భరించింది. ఈవెంట్ విషయంలో హెచ్ఎండిఏ, నెక్స్ట్ జెన్, ఈ ఫార్ములాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ రేసుకు సంబంధించి అరవింద్ కుమార్ రహస్య ఒప్పందం చేసుకుని 55 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేవలం ఫోన్ల ద్వారానే ఆదేశాలు అందుకుని నిధుల విడుదల చేసినట్లు తేలింది. అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆమోదంతోనే నిధుల విడుదల జరిగిందనేది అభియోగం. కేబినెట్ నిర్ణయం లేకుండా కేటాయించిన 55 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు పంపించారు అధికారులు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలతో పాటు మరికొందరిని కూడా విచారించింది. 2023 ఫిబ్రవరి 11 నాటి ఈవెంట్ విజయవంతం కావడంతో సీజన్ 10ని కూడా హైదరాబాద్లో నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్తో 2023 అక్టోబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకు హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా 55 కోట్లు చెల్లించిందనేది అభియోగం. ఫార్ములా ఈకి 2 విడతల్లో 45 కోట్లు చెల్లించారు. తొలి విడతలో 22 కోట్ల 69 లక్షలు, మలి విడతలో 23 కోట్ల హెచ్ఎండిఏ చెల్లించింది. ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిగాయి. హెచ్ఎండిఏకు 8 కోట్లు అదనపు పన్ను వేసింది ఐటీ శాఖ. పరిపాలనా అనుమతులకు గరిష్ట పరిమితి 10 కోట్లు. 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ ఇదేవీ లేకుండా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఈ చెల్లింపులు జరిగాయి. ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపుల వ్యవహారం నడిచింది. ఈ అగ్రిమెంట్ జరగక ముందే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిగాయి. సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్ కు స్పాన్సర్స్ లేకపోవడంతో హెచ్ఎండిఏ నిధులను దారి మళ్లించిన వైనం ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 ఫిబ్రవరి 10న 10వ సీజన్ ఈ రేసింగ్ పోటీలు జరగాల్సింది. దాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా 2024 జనవరి 6న ఎఫ్ఐఏ ప్రకటించింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది ఆ సంస్థ. దీనిపై నోటీసులు ఇస్తామని తన అధికారిక వెబ్సైట్లో స్పష్టం చేసింది. 2023 అక్టోబర్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒప్పందం జరిగినట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లేదని ప్రాథమికంగా తెలిసింది. ఈవెంట్కు ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండాలి. ఖర్చును గ్రీన్కో, ఎఫ్ఐఏనే భరించాలి. అలా కాకుండా గ్రీన్కోను తప్పించి హెచ్ఎండిఏ నిర్వహణ ఒప్పందం చేసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా కొంత మొత్తాన్ని డాలర్ల రూపంలో చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి 2 వారాల తర్వాత ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామని మున్సిపల్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ అంశాల ఆధారంగానే ఏసీబీ కేసు నమోదు చేసింది. హెచ్ఎండిఏకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రికి సమాచారం లేకుండానే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముందస్తు చెల్లింపులు చేశారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఈ వ్యవహారంపై 2024 జనవరి 9న ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, 2023 అక్టోబర్లో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఒప్పందం చేసుకున్నట్లుగా అరవింద్ కుమార్ వివరణలో పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్ రేసులో అవకతవకలకు ఆస్కారమే లేదని కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకే ఈ డ్రామాలని ఆ పార్టీ నేత హరీష్ రావు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లవుతోంది. అప్పటి నుంచి బీఆర్ఎస్ హయాంలో అక్రమాలపై తేల్చేస్తామని అంటోంది. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్, చివరకు 2023లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ సహా పలు అంశాలపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తూ వచ్చింది. మరి ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరించినట్లు ఆరోపిస్తూ కేటీఆర్ ను టార్గెట్ చేసింది. నిజానికి గత ఏడాది నవంబర్ 1నే అవినీతి నిరోధక శాఖ విచారణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో డిసెంబర్ 18, 2024న ఎఫ్ఐఆర్ నమోదైంది. డిసెంబర్ 28, 2024న ఈడీ సమన్లిచ్చింది. జనవరి 2, 2025న అరవింద్ కుమార్ విచారణ జరిగింది.
జనవరి 3, 2025న బిఎల్ఎన్ రెడ్డి విచారణ, జనవరి 7, 2025న కేటీఆర్ని విచారించింది ఏసీబీ. జూన్ 2025లో ఏసీబీ రెండో దశ విచారణ కొనసాగింది. జూన్ 16న కేటీఆర్ మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నందువల్ల కేటీఆర్ పై చర్యలకు గవర్నర్ నుంచి అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వం రాసిన లేఖపై స్పందిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచారణకు అనుమతిచ్చారు. దీంతో త్వరలో ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ ఎదుర్కొనున్నారు. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై త్వరలో ఏసీబీ ఛార్జ్ షీట్ నమోదు చేయబోతోంది. ఏసీబీ ఇంతకు ముందు కేటీఆర్ ను 4 సార్లు విచారించింది. జనవరి 7, 2025న తెలంగాణ హైకోర్టు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయకుండా తిరస్కరించింది. డిసెంబర్ 2024లో హైకోర్టు అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ ఇచ్చింది. కానీ అది డిసెంబర్ 30 వరకు మాత్రమే. సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ తిరస్కరించింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ తర్వాత ఏసీబీ అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు. వారెంట్ తీసుకోకుండా అరెస్టు చేసే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అవకతవకలకు ఆస్కారమే లేదని కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. ఇదే అంశాన్ని చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్ లో అక్రమాలపై కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలున్నట్లుగా ఏసీబీ గతంలో గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పుడు ఇక మిగిలింది ఛార్జ్ షీట్ దాఖలు చేయడమే. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి గత ప్రభుత్వంలోని పెద్దలు ఆదేశిస్తేనే విదేశీ సంస్థలు నిధులు విడుదల చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. కానీ వారు నోట్ ఫైల్ గానీ ఆదేశాల పత్రాలు కానీ జారీ చేయలేదు. ఇప్పుడు కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏం జరగబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత హరీష్. ఫార్ములా ఈ రేస్ విషయంలో 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందని సెటైర్లు వేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడం అప్రజాస్వామికమని హరీష్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, అక్రమ కేసులతో కేటీఆర్ బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ట్విట్టర్లో పేర్కొన్నారు హరీష్ రావు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలన నడుస్తోందని అన్నారాయన. ఇప్పటివరకు ఈ కార్ రేస్ కేసులో గవర్నర్ విచారణకు ఆమోదించవద్దనే కాంగ్రెస్ కోరుకుందని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపుతామన్నారు. జైలుకు పంపకుండా కేంద్రం మీద నెపం వేస్తున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. కేటీఆర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. కక్ష సాధింపైతే ఎప్పుడో అరెస్టు చేసేవాళ్లమని కౌంటర్ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు మహేష్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరి మీద కక్ష సాధించాలన్న ఆలోచన లేదని చెప్పారు. తీసుకోవాలని మా ముఖ్యమంత్రి భావించుంటే మేము అధికారంలోకి వచ్చిన 10 రోజుల లోపటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ జైల్లో ఉండేవారు. మేము ఆ పని చేయలే కదా. ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఏదైతే ఆశలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు జరిగిన బీఆర్ఎస్ దోపిడిని అరికట్టి దాని మీద చర్యలు తీసుకుంటారని నమ్మకంతో మమ్మల్ని ఓటేసినారు. వారు మేము ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే మేము కమిషన్లు వేసాం. వాస్తవాలు తెలుసుకునేదాకా ఎవరి మీద చర్యలు తీసుకోలే. కక్ష సాధింపై తీసుకోవాలంటే వీళ్ళంతా కూడా లోపల ఉండేవారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి 3 నెలలు కావస్తోందని, మరి కేంద్ర పరిధిలోని సీబీఐ కాళేశ్వరంపై ఎందుకు విచారణ చేపట్టడం లేదో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో అరెస్టు చేస్తారా అన్న చర్చ నడుస్తోంది. ఇది రాజకీయ, చట్టపరమైన అంశాలపై ఆధారపడి ఉందని నిపుణులు అంటున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయి.